ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక 15వ వార్డు చర్లపల్లిలో ప్రజా సమస్యలపైన సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక 15వ వార్డు చర్లపల్లిలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపైన అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ చర్లపల్లికి సంబంధించిన సుమారు 400 మంది రైతులు చెరువు కింద ఉన్న పొలాల దగ్గరికి వెళ్లడానికి చెరువు పక్కన కల్వర్టు నిర్మాణం చేయడం ద్వారా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు. వర్షాకాలంలో రోడ్డు వెంబడి జారు నీరు ప్రవహించి నడవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చెరువు కింద సుమారు 500 ఎకరాల పొలాలకు సంబంధించిన రైతులు ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి రోడ్డు గుంతలమయం కావడం, చెరువు పక్కన నీరు ఉండడంతో దాటడం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చెరువు పక్కన కల్వర్టు నిర్మాణం చేసి చర్లపల్లి నుండి చెరువు కట్ట వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కల్వర్టు నిర్మాణం చేస్తామని పరిశీలించి నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుని సుమారు 400 మంది రైతులకు ఉపయోగపడే రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం చేయాలని లేని ఎడల సిపిఎం ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, దండంపల్లి సరోజ, పూతం అరుణ, గుండాల నరేష్, పాలాది కార్తీక్, గౌరీదేవి, మధుసూదన్, కాసర్ల గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 450 ఎకరాల పట్టా ల్యాండ్, ఒక 200-300 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్. ఈ మీద మొత్తం రైతులు ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది? రైతులు ఒక 400-500 మంది ఖచ్చితంగా. 10 గుంటలు ఎకరం ఉన్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు, అట్లా ఉన్నది. దాని మీద ఇబ్బంది జరుగుతుంది. దాని ఇంపార్టెంట్గా ఈ బ్రిడ్జ్ ఒకటి వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తూ, అదే నీవు పౌరయాత్రని సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపై పౌరయాత్ర చేస్తుంది కాబట్టి పౌరయాత్రలో భాగంగా చేయాలని కోరుకుంటున్నాను. పార్టీ జిల్లా కమిటీ మేరకు ప్రజా సమస్యలపై సిపిఎం పౌరయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చర్లపల్లి 15వ వార్డు సంబంధించినటువంటి వార్డు పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ రైతాంగం అంతా కూడా ఈ దాదాపు చెరువు కింద 450-500 ఎకరాల భూమికి రైతులు రావడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి. చెరువు నిండినప్పుడు రావడానికి 5-6 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జి వేయాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ రైతాంగం కోరుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ వేసింది, చేస్తామన్నారు, కాలయాపన చేసి దాన్ని దాటేశారు. ఇప్పుడైనా మన మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఈ యొక్క బ్రిడ్జి వేయడం ద్వారా దాదాపు 400 మంది దాకా రైతాంగానికి మేలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రజలందరికీ కూడా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వాహనాలు కానీ ఇతర పంట ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చెరువులు నిండిన తర్వాత ఇబ్బంది అవుతుంది. కాబట్టి అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వీళ్లకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అది కాక చేయకపోతే మేము ఈ సమస్య మీద నిరంతరం కార్యక్రమం కూడా చేస్తాం. రైతాంగాన్ని కదిలించి సంతకాల సేకరణ చేసి జిల్లా కలెక్టర్ గారికి కలిసి విన్నవించడం జరుగుతుంది. సిపిఎం పార్టీ మొత్తం నల్గొండ టౌన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ నెల రోజుల పాటు అన్ని వార్డులు పరిశీలన చేసి ప్రజా సమస్యల్ని గుర్తించి వాటి మీద పోరాటాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చర్లపల్లికి రావడం జరిగింది.